హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటి అంటే ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి. ఈ ఎంసీక్యూలు అనేవి మీరు గ్రూప్ 1 రాసినా, గ్రూప్ 2 రాసినా, లేదంటే మనకి ఎస్ఐపిసి రాసినా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్టేట్ లెవెల్ అండ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నింటికి కూడా ఉపయోగపడతాయి అనమాట. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మన ఛానల్ని అంటే మన థియరీ క్లాసెస్ కనుక అంటే మొత్తం థియరీ క్లాసెస్ అన్నీ కూడా మీకు కావాలి అని అనుకుంటే అంటే మనకి హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఏపీ హిస్టరీ కానీ, జాగ్రఫీ, ఎకానమీ, అలాగే టెస్ట్ సిరీస్ ఏది కావాలన్నా సరే మీరు మన బాలు ఐక్యూ యాప్లు అనమాట ఉంటాయి. అందులో నేను ఇండియన్ హిస్టరీ, పాలిటీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏపీ హిస్టరీ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ, పాలిటీ మ్యాక్సిమం అయిపోయింది. ఏపీ హిస్టరీ అనేది మనకు రీసెంట్గా స్టార్ట్ అయింది. సో మరి మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి BALUIQ అని చెప్పేసి కనుక సెర్చ్ చేసినట్లయితే యూ కెన్ డౌన్లోడ్ బాలు ఐక్యూ యాప్ అనమాట. అలాగే యూట్యూబ్లో మనం ఇప్పటివరకు పెట్టినటువంటి క్లాసెస్ అన్నీ కూడా ఒక కోర్సుగా మీరు రిలీజ్ చేయండి సార్ అని చెప్పేసి మనకి చాలామంది స్టూడెంట్స్ అడిగారనమాట. సో దాన్ని ఆగస్టు 13 ఉదయం 9 గంటలకు లాంచ్ చేస్తానండి. లేదంటే మనకి ఆగస్టు 15th సరే లాంచ్ చేస్తాను. ఈ 2 రోజుల్లో ఒక రోజు లాంచ్ అవుతుంది. దాని తలక ప్రైస్ వచ్చేసి మీకు 99 రూపీస్ ఉంటుంది. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. డెఫినెట్గా ఆ కోర్సు అడ్వాంటేజ్ ఏంటంటే ఖచ్చితంగా మీకు అందులోంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్స్లో. ఎందుకంటే చాలా మంచి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. వాటిలోని థియరీ క్లాసెస్ వింటూ మీరు ఆ కోర్స్ కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు 100% ఉపయోగం ఉంటుంది. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. భారతదేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని అనుసరించాలని చెప్పేసి వాదించినటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు ఎవరు? ఓకే, సో మరి ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ KM మున్షి, ప్రొఫెసర్ KT షా, నెక్స్ట్ వచ్చేసి KC వేర్, గార్నర్ అండ్ నన్ ఆఫ్ ది అబవ్. చూడండి, యాక్చువల్లీ భారత రాజ్యాంగ పరిషత్తులో మనకి అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉంటే బెటర్. అంటే ఇప్పుడు మనకి పార్లమెంటరీ వ్యవస్థ కదా, మనకేంటి ఒక నామినల్ హెడ్, ఒక రియల్ హెడ్. అంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినల్ హెడ్, అలాగే వాస్తవ అధికారం వచ్చేసి అంటే రియల్ హెడ్ వచ్చేసి మనకి ప్రధానమంత్రి అనమాట. మరి అంటే అమెరికాలో ఉన్నట్టు అనమాట అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని అడిగింది ఎవరండి అంటే మనకి ప్రొఫెసర్ KT షా అండి. యాక్చువల్లీ దీనికి మనం ఒక కోడ్ కూడా చెప్పుకున్నాం థియరీ క్లాస్ చెప్పినప్పుడు. ఓకే, అధ్యక్ష అని ఎవరు అడిగారంటే KT షా అని చెప్పుకున్నాం మనం కదండి. అధ్యక్ష KT షా అంటే అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని రాజ్యాంగ పరిషత్తులు అడిగింది ఎవరంటే మనకి KT షా గారు అడిగారు అనమాట. మళ్ళీ KM మున్షి వచ్చినప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే యాక్చువల్లీ మన ప్రియాంబిల్ ఆఫ్ ఇండియా అంటే మన యొక్క ఏదైతే మనకి రాజ్యాంగ పీఠిక ఉందో దాన్ని జాతక చక్రంతో కంపేర్ చేశారనమాట. అంటే భారత రాజ్యాంగం యొక్క జాతక చక్రంగా దాన్ని అభివర్ణించడం జరిగిందండి KM మున్షి గారు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ మనం దీనికి కూడా ఒక కోడ్ చెప్పామన్నమాట. ముని జాతకం చెప్పారని ఒక కోడ్ చెప్పుకున్నాం అనమాట. సో KM మున్షి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి KC వేర్ అండి. KC వేర్ ఏం చెప్పారంటే మనకి భారత సమాఖ్య వ్యవస్థని అర్ధ సమాఖ్యగా వర్ణించారనమాట. అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వంలోనే అధికారాలు లేవు, అలాగని పూర్తిగా రాష్ట్రాలకి అధికారాలు లేవు. ఎందుకంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి మాత్రం అధికారాలు ఉంటే దాన్ని యూనిటరీ ప్రభుత్వం అంటారు. మనకి కేంద్ర ప్రభుత్వానికి కొంత, రాష్ట్రానికి కొంత అధికారాలు ఉంటే దాన్ని సమాఖ్య ప్రభుత్వం అంటారు అనమాట. సో మన దేశంలో పూర్తిగా సమాఖ్య ప్రభుత్వం లేదు, అలాగని చెప్పేసి కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంటే రన్ చేయట్లేదు. కాబట్టి మనది అర్ధ సమాఖ్య, దీన్ని క్వాజీ ఫెడరల్ అంటారని చెప్పేసి ఓకేనండి మనకి ఎవరు చెప్పారంటే KC వేర్ చెప్పారండి. నెక్స్ట్ గార్నర్, ఇతను ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. ఇతను ఏంటంటే పార్లమెంటరీ సిస్టమ్ కోసం చెప్పారండి. ఏదైతే లెజిస్లేచర్ బాడీ ద్వారా ఎంపికైనటువంటి ప్రభుత్వం అంటే ఇప్పుడు శాసనసభ ద్వారా ఎన్నికైనటువంటి గవర్నమెంట్ మళ్ళీ శాసన ప్రభుత్వానికి అంటే మళ్ళీ శాసనసభకే రెస్పాన్సిబుల్గా ఉండడాన్ని మనకి పార్లమెంటరీ సిస్టమ్ అంటారని చెప్పారనమాట ఇతను. అంటే వాస్తవానికి తీసుకుంటే మనకి యూనియన్ క్యాబినెట్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబిలిటీ ద లోక్సభ అని చెప్తుంటాం. అంటే కేంద్ర మంత్రిమండలి ఎవరికి రెస్పాన్సిబుల్, క్యాబినెట్ ఎవరికి రెస్పాన్సిబుల్ అంటే లోక్సభకి రెస్పాన్సిబుల్, అంటే లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్కి. అలాగే నెక్స్ట్ ఒక రాష్ట్ర క్యాబినెట్ అనేది ఎవరికి రెస్పాన్సిబుల్ అయితే రాష్ట్ర శాసనసభకి రెస్పాన్సిబుల్ అనమాట. అంటే అర్థం ఏంటి, మరి కేంద్ర క్యాబినెట్ కానీ రాష్ట్ర క్యాబినెట్ కానీ ఎలా ఏర్పడుతున్నాయి? కేంద్ర క్యాబినెట్ అనేది లోక్సభ ద్వారా ఏర్పాటవుతుంది, రాష్ట్ర క్యాబినెట్ అనేది రాష్ట్ర శాసనసభ ద్వారా ఏర్పాటవుతుంది. అంటే మొదట శాసనసభల్లో సభ్యులుగా గెలిచిన తర్వాత అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ అదే సభకు అనమాట రెస్పాన్సిబుల్, అంటే అకౌంటబుల్గా ఉండాలి. అందుకనే శాసనసభ ద్వారా ఏర్పడినటువంటి ప్రభుత్వం, ఎందుకంటే మనకి మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీ ద్వారా ఎంపిక అవుతారు వీళ్ళు యాక్చువల్, అంటే మ్యాజిక్ ఫిగర్ ద్వారా. మళ్ళీ అదే శాసనసభకు బాధ్యత వహించడాన్ని పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అని చెప్పేసి గార్నర్ చెప్పారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, చూడండి, అక్కడ క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి అన్నారని. భాషాపరమైన మైనారిటీల హక్కుల యొక్క పరిరక్షణకై ఒక ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమించాలంట. ఓకేనండి, భాషాపరమైనటువంటి అంటే ఎవరైతే మైనారిటీలు యాక్చువల్లీ 2 రకాలు, ఒకటి మతపరమైనటువంటి మైనారిటీలు, 2 భాషాపరమైనటువంటి మైనారిటీలు.
మైనారిటీలు అంటే ఎవరు ఎందుకేనంటే భాష పరంగా కానీ మతం పరంగా కానీ తక్కువ ఓకేనండి జనాభా ఎవరైతే ఉంటారో వాళ్ళని మైనారిటీలు అంటారనమాట. సో అయితే భాషాపరమైన అంటే లాంగ్వేజ్ రిలేటెడ్ మైనారిటీస్కి సంబంధించి వాళ్ళ యొక్క హక్కుల పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక అధికారిని రాష్ట్రపతి నియమించాలి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. 2, మాతృభాషలో విద్యా బోధన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం కుదరదు అని ఇచ్చాడు ఇక్కడ. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, కానీ రెండోది రాంగ్ అండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనేది మాతృభాషలో విద్యా బోధన కోసం ఆదేశాలు జారీ చేయొచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 అనమాట. ఓకే, మరి ఇక్కడ చూద్దామండి. భాషాపరమైన మైనారిటీల హక్కులకు సంబంధించినటువంటి ఆర్టికల్ 350లో బి అనమాట. ఆర్టికల్ 350లో A1, ఆర్టికల్ 350లో B1, 2 ఆర్టికల్స్ ఉంటాయి మనకి. ఆ 350A ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఓకే రీజనల్ లాంగ్వేజ్లు అంటే మాతృభాషలో విద్యా బోధనకు సంబంధించి ఒక అధికారం నియమించడం అనేది మనకి ఏంటండి అంటే ఆర్టికల్ 350A అనమాట. అంటే అదే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడం అనేది 350A. అదే మైనారిటీలకు సంబంధించిన భాషా హక్కులకు అంటే భాషాపరమైన మైనారిటీలకు సంబంధించినటువంటి దాని గురించి అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయడం అనేది 350లో బి. చూడండి, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చేటటువంటి ఆదేశాలు అయితే 350లో ఏ. అదే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అధికారం నియమించడం అయితే 350లో బి అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్స్ కూడాను. మనకి ఇదివరకు ఎగ్జామ్స్లో అడిగారు. ఇది మనకి ఎప్పుడంటే గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగారండి. 2017 గ్రూప్ 2 ప్రిలిమినరీ అంటే 16 నోటిఫికేషన్ అనమాట. 17లో మనకి ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడమ్మా. ఇన్ విచ్ కేస్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ క్వశ్చన్ అని అడిగారండి అక్కడ యాక్చువల్లీ. ఓకే, అంటే మొదటి రాజ్యాంగ సవరణని ప్రశ్నించినటువంటి కేసు ఏదంట. ఓకే, మనకి మొదటి రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 1951లో జరిగింది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద మనకి ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, భూ సంస్కరణల కోసం సంబంధించింది. ఎందుకంటే మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా మనకి షెడ్యూల్ నెంబర్ 9ని క్రియేట్ చేసింది జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం అనమాట. అలాగే అదే టైంలో ఏంటండి అంటే మనకి రిజర్వేషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట యాక్చువల్లీ కదా. మరి ఏ కేసులో క్వశ్చన్ చేశారు? శంకరీ ప్రసాద్ కేసు, కేశవానంద భారతి కేసు, ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసు, మేనకా గాంధీ కేసు అండ్ అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అండి. చూడండి, మొదటి రాజ్యాంగ సవరణ అనేది ఎప్పుడు మనకి ఛాలెంజ్ చేస్తారంటే శంకరీ ప్రసాద్ కేసులో ఫస్ట్ చేశారు యాక్చువల్లీ. ఏంటంటే శంకరీ ప్రసాద్ కేసులో ఏంటి ఛాలెంజ్ చేశారంటే మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా భూ సంస్కరణలు చేశారు. సో భూ సంస్కరణలు ఏంటి మనకి ఆర్టికల్ 31 ప్రకారం ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ ఉంది కదా, ఆస్తి అనేది హక్కు అనమాట, ప్రాథమిక హక్కుగా భాగంగా ఉంది. కాబట్టి దీన్ని ఏ విధంగా అమెండ్ చేస్తారు అని చెప్పేసి అడగడం జరిగిందండి. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే శంకరీ ప్రసాద్ కేసులో వీళ్ళు చేసింది సాధారణ సవరణ కాదు, అంటే ఏదో అంటే లైక్ సవరణలు 3 రకాలు కదా మనకి, సింపుల్ మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అండ్ స్పెషల్ కమ్ స్టేట్స్ మెజారిటీ. అంటే సాధారణ మెజారిటీతో చేయొచ్చు, నెక్స్ట్ 2/3 వంతు మెజారిటీతో చేయొచ్చు, అలాగే 2/3 వంతు మెజారిటీతో పార్లమెంట్ చేశాక రాష్ట్రాలు అంటే సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదం చేయొచ్చు. ఇలా మనకి 3 రకాల మనకి రాజ్యాంగ సవరణలు ఉంటాయి. అంటే యాక్చువల్లీ రెండింటినే రాజ్యాంగ సవరణల కింద చేస్తాం. ఫస్ట్ది వచ్చేసి సాధారణ చట్టాల కింద చెప్తాం మనం. సో ఓన్లీ సింపుల్ మెజారిటీ ద్వారా చేసేటటువంటివి అయితే మాత్రమే మీరు కోర్టుకు రండి, కానీ రాజ్యాంగ సవరణ చేస్తే రాకండి. రాజ్యాంగ సవరణ ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 368 ప్రకారం చేస్తారు. మనకి పార్ట్ 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో చెప్తుంది రాజ్యాంగ సవరణ గురించి కదా. పార్ట్ 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సౌత్ ఆఫ్రికా నుండి తీసుకున్నాం మనం. సో కాబట్టి రాజ్యాంగాన్ని పార్లమెంట్ సవరించిన తర్వాత మేము చేసేది ఏమి ఉండదు. కాబట్టి కేవలం మీరు ఏంటంటే సాధారణ చట్టాలు అయితేనే మా దగ్గర రండి అని చెప్పారు. అలాగే నెక్స్ట్ సజ్జన్ సింగ్ కూడా సేమ్ వెళ్ళారండి. సజ్జన్ సింగ్ కూడా కేసు పెట్టారనమాట మొదటి రాజ్యాంగ సవరణ మీద, అందులో కూడా సేమ్ అలాగే చెప్పింది అనమాట. కాబట్టి శంకరీ ప్రసాద్ కేసు అనేది ఏంటండి అంటే ఓకే దిస్ ఈజ్ ద కేస్ ఓకేనండి ఎగెనిస్ట్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మిగతా కేసెస్ కూడా నేను గ్రాడ్యువల్గా చెప్తాను, చాలాసార్లు ఇదివరకే చెప్పాను మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. భారత రాజ్యాంగం ప్రధానంగా ఒక సామాజిక పత్రం అని ఎవరు వర్ణించారు? చూడండి, ఇక్కడ భారత రాజ్యాంగం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక సోషల్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఎవరు వర్ణించారంటే మనకి ఆప్షన్స్లో తీసుకుంటే మనకి ఐవర్ జెన్నింగ్స్, నెక్స్ట్ గ్రాన్విల్ ఆస్టెన్, నెక్స్ట్ మ్యారిస్ జోన్స్ అండ్ అలెగ్జాండర్ విజ్ అనమాట. మరి ఆన్సర్ తీసుకుంటే సామాజిక పత్రం ఎవరన్నారంటే మనకి గ్రాన్విల్ ఆస్టెన్ అన్నారండి. ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ది అనమాట. ఏంటి సామాజిక పత్రం అంటే అర్థం ఏంటంటే సొసైటీకి ఉపయోగపడేటటువంటి ఒక డాక్యుమెంట్ లాంటిది. ఎందుకంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సిస్ట్స్ ఆఫ్ మనకి 395 ఆర్టికల్స్ ఉన్నాయి, అందులో మనకి షెడ్యూల్స్ ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి మనకి పార్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే అంటే భారత రాజ్యాంగానికి అంటే భారతదేశ సార్వభౌమాధికారానికి మొత్తం అంటే మన సావరెన్ అనమాట యాక్చువల్ అంటే ఇట్స్ లైక్ సోషల్ డాక్యుమెంట్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తీసుకుంటే ఓకే మరి ఐవర్ జెన్నింగ్స్ తీసుకుంటే ఇతను వచ్చేసి భారత రాజ్యాంగం అనేది న్యాయవాదుల స్వర్గం అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది అనమాట మనకి. ఓకేనండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్లు కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు. నెక్స్ట్ అండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను ఏ అధికరణం అనుసరించి పునఃసమీక్షించుకోవచ్చు అంట. ఓకే,
మరి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. మరి ఆ జడ్జిమెంట్ని మళ్ళీ మార్చాలనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు ఎలా అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే శంకరి ప్రసాద్ కేసులో, సజ్జన్ సింగ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ గోలక్నాథ్ కేసులో రివ్యూ చేసి వేరేగా ఇచ్చిందనమాట యాక్చువల్లీ. సో ఆ అధికారం ఎలా వచ్చింది అంటే మనకి ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక ఆర్టికల్ ఇచ్చిందనమాట. ఓకే, అంటే సుప్రీంకోర్టు తను ఇచ్చినటువంటి తీర్పుని ఎప్పుడైనా కావాలంటే పునఃసమీక్ష చేయొచ్చు అని చెప్పేసి. అదేంటంటే 129, 137, 141, 142 అంటే మనకి ఆర్టికల్ వచ్చేసి 137 అండి. అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ 137 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటండి అంటే సుప్రీంకోర్టు రివ్యూస్ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. మరి అలాగే సుప్రీంకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ అయితే మనకి ఆర్టికల్ నెంబర్ 129 అండి. అంటే సుప్రీంకోర్టు తను ఇచ్చినటువంటి తీర్పులను భద్రపరిచేది మనకి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనమాట. అలాగే హైకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ అయితే ఆర్టికల్ నెంబర్ 215. చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి అన్నీ ఇంపార్టెంటే. సుప్రీంకోర్టు కేసెస్ కానీ, లేదా రాజ్యాంగ సవరణలు కానీ, లేదా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానీ, నెక్స్ట్ మనకి షెడ్యూల్స్ కానీ, లేదంటే మనకి పార్ట్స్ కానీ, కేసెస్ కానీ, ఇవేంటంటే అవన్నీ సపరేట్ చేసి చదువుకోవాలి యాక్చువల్ రాజ్యాంగంలోని. సో మళ్ళీ అంటే కాన్సెప్ట్ అంతా చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానీ, కేసెస్ కానీ ఉంటే ఒక సపరేట్గా రాసుకుంటే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఎగ్జామ్స్లో మనకి ఈజీగా ప్రజెంట్ చేయడానికి, లేదంటే ఒక క్వశ్చన్ ఇవ్వగానే దాన్ని వెంటనే మనకి స్ట్రైక్ అయ్యే విధంగా మనం చేయొచ్చు అనమాట యాక్చువల్లీ. సో మనం బేసిక్గా తీసుకుంటే మన థియరీ కంటెంట్లో నీట్గా ప్రతిదీ కూడా ఈజీగా మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. మన స్టూడెంట్స్ చాలామంది తీసుకున్నారు, వాళ్ళందరికీ కూడాను ఓకే మంచి కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎగ్జామ్స్లో కూడా బాగా ప్రజెంట్ చేశారు. సో కాబట్టి మీరు కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ 1976లో ప్రాథమిక విధులకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టింది ఎవరంట అంటే 1976లో అంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారనమాట. అయితే మరి ప్రాథమిక విధుల్ని బిల్లు పెడతారు కదా యాక్చువల్లీ, మరి ఆ బిల్లు పెట్టింది ఎవరంట పార్లమెంట్లో అంటే అప్పటి న్యాయశాఖ మంత్రి పెట్టారండి, అంటే లా అండ్ జస్టిస్ మినిస్టర్ అనమాట. మరి అతను ఎవరు తీసుకుంటే హెచ్ఆర్ గోఖలే, ఉమాశంకర్ దీక్షిత్, సర్దార్ స్వరణ్ సింగ్ అండ్ యశ్వంతరావు చవాన్. ఆన్సర్ వచ్చేసి మనకి హెచ్ఆర్ గోఖలే గారు అండి. చూడండి, హెచ్ఆర్ గోఖలే గారు వచ్చేసి 1976లో ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించినటువంటి బిల్లుని అనమాట ప్రవేశపెట్టారు. అయితే చాలామంది ఆన్సర్ సర్దార్ స్వరణ్ సింగ్ అనుకుంటారు. యాక్చువల్లీ సర్దార్ స్వరణ్ సింగ్ ఏంటంటే అంటే సర్దార్ స్వరణ్ సింగ్ ఈజ్ ద కమిటీ రికమెండెడ్ ఫండమెంటల్ డ్యూటీస్. స్వరణ్ సింగ్ కమిటీ ఏంటంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అని రికమెండ్ చేసిన కమిటీ అనమాట. అలాగే స్వరణ్ సింగ్ గారు వచ్చేసి మనకి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. మరి అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ని మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు. మరి అవి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయంటే 1977 జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. అందుకనే 3rd జనవరిని మనం ఏం చేస్తామంటే ఫండమెంటల్ డ్యూటీస్ డేగా చేస్తారనమాట. ఓకేనండి, ప్రాథమిక విధుల దినోత్సవం. ప్రస్తుతానికి ఉన్న ప్రాథమిక విధులు వచ్చేసి మనకి 11. అలాగే మరి ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఏ పార్ట్లో ఉన్నాయంటే 4A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. మనం ఎక్కడి నుండి తీసుకున్నాం అంటే ఫండమెంటల్ డ్యూటీస్ని యుఎస్ఎస్ఆర్ నుండి తీసుకున్నామండి. యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనమాట యుఎస్ఎస్ఆర్ అంటే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, హార్స్ ట్రేడింగ్ అనే అంశం దేనికి సంబంధించింది? ఇది యాక్చువల్లీ ఈ మధ్య చెప్పినట్టు గుర్తుంది నాకు, మళ్ళీ అడిగారు అనమాట యాక్చువల్లీ స్టూడెంట్స్. చూడండి, హార్స్ ట్రేడింగ్ అంటే ఏంటి, దేనికి సంబంధించింది చూద్దాం. చూడండి, మార్కెట్ అంశాలపై పార్లమెంట్లో జరిగే చర్చ, లేదా హంగ్ పార్లమెంట్పై జరిగే చర్చ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించడం, లేదా మెజారిటీ సాధన కోసం జరిపే బేరసారాల నన్ ఆఫ్ ద అబవ్. ఓకే, సో ఇక్కడ లాజికల్గా ఆలోచిస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటికల్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదనుకుందాం. అంటే మ్యాజిక్ ఫిగర్ అంటే ఏంటి? టు ఫార్మ్ ద గవర్నమెంట్ లేదా టు ఎస్టాబ్లిష్ ద గవర్నమెంట్ 270 దర్ ఇస్ ద మ్యాజిక్ ఫిగర్ ఇన్ ఇండియా. భారతదేశంలో లోక్సభలో 273 సీట్లు వస్తే దే కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్ అనమాట. కానీ ఒక పొలిటికల్ పార్టీకి 240 వచ్చాయి అనుకోండి ఎగ్జాంపుల్. లేదంటే అన్ని పొలిటికల్ పార్టీస్ కలిపి అంటే ఒక కూటమి ఉంది, ఆ కూటమి అంతా కలిపి 240 సీట్లు వచ్చాయి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మిగతా పార్టీల్లోంచి ఉన్న వ్యక్తుల్ని కొనడానికి ట్రై చేస్తారని అంటారనమాట యాక్చువల్లీ. అంటే వాళ్ళని తీసుకుంటారనమాట యాక్చువల్లీ. సో అలా ఏదైనా సరే బేరాలు కనుక జరిపితే దీన్ని హార్స్ ట్రేడింగ్ అంటారండి యాక్చువల్లీ. సో ఇలాంటి టర్మ్స్ కూడా మనకి ఇంపార్టెంటే. బేసిక్గా తీసుకుంటే మనకి క్వశ్చన్ అవర్ కానీ లేదంటే మనకి 0 అవర్ గురించి కానీ, లేదంటే మనకి క్వశ్చన్ అవర్లోనే మళ్ళీ మనకి స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటి, అన్స్టార్డ్ క్వశ్చన్ అంటే ఏంటి, నెక్స్ట్ అలాగే మనకి అర్ధగంట చర్చ అంటే ఏంటి, నెక్స్ట్ అంటే మనకి ఇలాంటి చాలా డిస్కషన్, ప్రైవేట్ బిల్ అంటే ఏంటి, పబ్లిక్ బిల్ ఏంటి, ఇవన్నీ కూడా పార్లమెంట్ టెర్మినాలజీలో ఇంపార్టెంట్. అది మనం ఆల్రెడీ ఆ క్లాస్ కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఇవ్వండి ఈరోజు క్వశ్చన్స్. అండ్ మోస్ట్లీ రేపు మనం పాలిటీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియో ట్రై చేద్దాం. ఎందుకంటే ఈరోజు యాక్చువల్ పాలిటీ కరెంట్ అఫైర్స్ చేద్దాం అనుకున్నాను, బట్ నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టారు కాబట్టి సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్దాం ఒకసారి అన్న ఉద్దేశంతో చేస్తాను. వీలైతే ఓన్లీ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది ఒకసారి చేస్తాను సపరేట్గాను. లేదంటే మిగతా పాలిటీ కరెంట్ అఫైర్స్ డెఫినెట్గా మీకు డేటా మొత్తం రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది అనమాట. రైట్, ఇదండి మనకి ఈరోజు వీడియో. అండ్ మీకు కనుక మన ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
బాలయోగి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు డెఫినెట్గా మీరు ఏ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వండి, ఓకే, సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో దేనికి ప్రిపేర్ అయినా హిస్టరీ, పాలిటీ అన్నింటికి కామన్ సబ్జెక్ట్ కాబట్టి అండ్ బైలింగ్వల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి పాయింట్ కూడాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.